హాయ్ హలో నమస్తే ప్రజలారా. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి మన రాజధానిలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ప్రగతి భవన్ని ఏర్పాటు చేసింది. ప్రగతి భవన్ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఇక రీసెంట్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రజాభవన్గా మార్చింది. ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ఇక ఆ ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉండాలని చెప్పేసి ఆయన నివాసంగా మరి ఏర్పాటు చేసింది. కానీ ఇవాళ దానికి బెదిరింపు కాల్సి వచ్చింది. ఒక అగాంతకుడు దానికి ఫోన్ చేసి ప్రజాభవన్లో బాంబు పెట్టడం మరి కొద్ది క్షణాల్లో పేలబోతా ఉన్నది, ఇక పెద్ద దృశ్యం మీరు చూడబోతా ఉందని చెప్పినటువంటి తరుణంలో మరి ఇక ప్రభుత్వం అలర్ట్ అయింది. అలర్ట్ అయినటువంటి తర్వాత మరి వార్త ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్, మంత్రి సీతక్క కూడా కీలక కామెంట్ చేసిందట. ఇక ఆ విషయానికి సంబంధించి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చింది. కాసేపట్లో ప్రజాభవన్లో బాంబు పేలిపోతుందంటూ ఓ అగంతకుడు ఫోన్ కాల్ ద్వారాగా హెచ్చరించిండు. పోలీసులు వెంటనే స్పందించారు. బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించగా ఫేక్ కాల్ అని తెలిసిపోయింది. ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్, పోలీసులు ఉరుకులు పరుకులు, ఫేక్ కాల్ తేల్చినటువంటి సెక్యూరిటీ అధికారులట. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు మంగళవారం ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్లో ఎక్కడ బాంబు దొరకకపోవడంతో అది ఫేక్ కాల్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఇక గాలింపు చర్యలు చేపట్టారట. ఇక వాడు దొరికితే ఉంటుంది, ఇక వాడు దొరికితే ఉంటుంది. ఏమో ఖాళీగా కూర్చొని తిని ఉంటాను అనుకుంటున్నావురా? అరే 1000 పనులు 1,00,000 పనులు ఉన్నాయి, వాటిని వదిలేసుకొని వీడిని ఫోన్ కాల్ చేస్తే వీడు బెదిరిస్తే వాస్తవంగా చూసినాం. మేము కూడా చూసినాం. వాడికి వెళ్ళి మొత్తం పోలీసులు సిబ్బంది, బాంబ్ స్క్వాడ్, ప్రెస్, మీడియా మొత్తం ఇక మనం కూడా చివరికి పోదామని చెప్పేసి అనుకున్నాం. అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుడికి ఫోన్ చేయడం జరిగింది. మీడియా మిత్రుడికి మనం ఫోన్ చేస్తే మన మిత్రుడికి లేదన్నా ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ చేసేసిర్రు, ఇది బాంబు అది మొత్తం తనిఖీ అంతా జరిగిపోయింది కానీ ఏం లేదు, ఇక ఫేక్ కాల్ గానే చెప్తా ఉందని చెప్పి ఫేక్ ఫోన్ కాల్పై మంత్రి సీతక్క స్పందించిందట. తాము ప్రజలకు స్వేచ్ఛగా ప్రజాభవన్లోకి వచ్చే అవకాశం ఇస్తే ఇలాంటివి జరుగుతున్నాయి, ఎవరైనా రావచ్చని తాము ప్రజాభవన్ గేట్లు ఓపెన్ చేసి పెడుతున్నామని అన్నారు. కొందరు కావాలని ఇలాంటి కాల్స్ చేసినట్టు వెల్లడించారు. ప్రజలు తాము కష్టాలను చెప్పుకునేందుకు ప్రజాభవన్లోకి అందరినీ అనుమతిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం చెకింగ్ జరుగుతుందని, వాస్తవాలు తెలుస్తాయని చెప్పి మరిగా సీతక్క కూడా చెప్తా ఉన్నది. సరే ఏదేమైనా కానీ ఉత్తగా అయితే పోనీయరు కదక్క సీతక్క, ఉత్తగా ఎవరిని పడితే వాడితే పోనీయరు కదా. ఈడ ఫస్ట్ స్టార్టింగ్లో పోలీసులు ఉంటారు, మళ్ళీ ఆడుంటారు పోలీసులు, 2-3 ప్లేసుల్లో పోలీసులు ఉంటారు. అంత ఈజీగా ఇప్పుడు ఎందుకనంటే ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి మీరు ఎట్లాగో అది బంద్ చేసిరు. ఆ దరఖాస్తులు తీసుకోవడం ప్రజావాణి ఏదైతే ఉందో అది బంద్ చేసిరు కాబట్టి మరి ఎవడు ఒకడు వచ్చినా ఇద్దరు వచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడ తెలిసేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి రైట్. ఏదేమైనా కానీ మరి ఇలా ఫోన్ చేసి కన్ఫ్యూజ్ చేసేటువంటి మాత్రమే ఖచ్చితంగా మనం పట్టుకొచ్చి మనం తీసుకొచ్చి లోపల నూకితే కానీ మిగతా వాళ్ళకి భయం రాదు. రైట్. మరి ఇక్కడ ప్రజాభవన్కి మాత్రానికి ఫోన్ చేసి బెదిరించి ఒకడు బాంబు పెట్టి పేల్చేస్తాం, ఓ అధ్యేత్తం విద్యేత్తం అని చెప్పడం కూడా మరి అలా కలకలం రేపింది వార్త కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.